ఈ వీడియో విశేషాలు చపాతీ విత్ బొంబాయి చట్నీ. ఈ కాంబినేషన్ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చపాతీతో బొంబాయి చట్నీ, బంగాళదుంప కూర, పన్నీర్ కూర, క్యాప్సికమ్, ఇలా చాలా రకాల కాంబినేషన్స్ ఉంటాయండి. అలాగే బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అబ్బా, చపాతీలా ఎవరు చేస్తారు, తినడానికి బాగుంటాయి కానీ చేయడానికి కష్టం, ఇలా అనుకుంటాం కదా. చేయటం కూడా చాలా సులువేనండి. మేమేవో కష్టపడిపోయి ఇవి కలిపేసి అవి కలిపేసి ఏం చేయక్కర్లేదు. మనం ఆ చపాతీ పిండి కలిపే విధానంలో ఉంటుందన్నమాట. పిండిని తీసుకొని మనం ఉప్పు కొద్దిగా వేసుకొని అందులో వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ బాగా కలిపామనుకోండి, దాన్ని ఎంత మెత్తగా మనం కలపగలిగితే అంత బాగుంటుంది చపాతీ. చపాతీ కలిపేటప్పుడు కూడా చేతికి అంటేలాగా బాగా బంకగా అలా కలిపేస్తే గట్టిగా వచ్చేస్తుందండి. కొంచెం మీడియంలో ఉండాలి కలుపుకునేది కూడా, మనకు తెలుస్తూ ఉంటుంది కలిపేటప్పుడే. నీళ్ళు ఎక్కువ పోసేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది, బాగోదు. చపాతీని చాలామంది నార్మల్గా మనం పాముతాము, పూరి పామినట్టు ఒకే లేయర్ పాముతాం. అలా కాకుండా మడతలు పెట్టి నేను మధ్యలో కొద్దిగా ఆయిల్ వేస్తానండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లైట్గా ఒక చుక్క ఆయిల్ అలాగే స్ప్రెడ్ చేసి దాన్ని మడతలు పెట్టి పామితే మనకి లేయర్స్లా వస్తుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తాను, బాగా పొంగితేనే అది మెత్తగా ఉంటుందండి చపాతీ. ఎంతో కష్టపడిపోయి ఇవి చేసి అవి చేసి గంటలు టైం తీసుకొని చేయక్కర్లేదు. అంతా కలిపి ఒక అరగంటలో అయిపోతుంది మనకి. చట్నీ ఒక పక్క అయిపోతుంటుంది, చపాతీ కూడా చేసేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. పూరికైతే కొద్దిగా గట్టిగా కలుపుతాం కదా, దాని మీద కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే ఒక 10 నిమిషాలు కలిపేసి పక్కన పెట్టుకొని అప్పుడు చపాతీ చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. విసుక్కునే వాళ్ళు కూడా చాలా చక్కగా చేయొచ్చు, ఈజీగా చేసేయచ్చు. దాంతో ఈ బొంబాయి చట్నీ పెట్టండి, అదిరిపోద్ది. కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బొంబాయి చట్నీకి అయితే అండి ఉల్లిపాయలు టమాటా కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఇడ్లీలోకి కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలోకి అయితే ఉల్లిపాయ ఎక్కువ అవసరం లేదు. చపాతీకి అయితే మాత్రం ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 4గురికి సరిపడగా చేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 7-8 వరకు వేసుకోవచ్చు. లేదంటే ఒక 5 మిరపకాయలు అయితే సరిపోతాయి ఒక కప్పు పిండికి. వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్మెంట్ చూడండి. ఈ బొంబాయి చట్నీకి ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా, ఆ పోపు కాకుండా ఇందులో ఒక 2 లవంగాలు వేస్తాను. ఆ లవంగాలు వేస్తే ఆ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం పోపు వేసుకుంటాం. పోపు తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ పోపు అంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక మనకి రుచికి సరిపడా ఉప్పు, టమాటాలు వేసుకుంటాం. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం ఎక్కువ తిన్న వాళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోండి, లేదంటే ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత నీళ్లు పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి. నీటిలో వాటినన్నిటిని, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ ఉడుకుతాయి కదా, ఉడికి బాగా నీరు మరిగిన తర్వాత ఇప్పుడు ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకొని దీన్ని నీటిలో వేసి కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ మరుగుతున్న నీటిలో ఈ పిండిని కలిపేస్తే అది అలా చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం అలా ఉడకనివ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన లేకుండా ఉంటుంది. మన తొందరగా దగ్గర పడిపోతుంది. తర్వాత దించే ముందు కొద్దిగా కొత్తిమీరతో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తొందరగా దించేస్తే మాత్రం పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన లేకుండా కొంచెం చిక్కగా అయితేనే బాగుంటుందండి చట్నీ. చపాతీకి కానీ పూరికి కానీ ఇలాగే బాగుంటుంది. అదే ఇడ్లీకి అయితే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. నేను ఇగోండి ఈ విధంగా చేస్తున్నాను. చట్నీ మాత్రం చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి.